కడపలో అంటే ఒకప్పుడు కడప అంటే రాయలసీమ అంటే బాంబుల సంస్కృతి అనే పేరుండేది. అది సెటరైట్ అవుతుంది అనుకుంటే ఇంకా ఆ వ్యక్తిగత వైరాలలో కూడా అది పోవట్లేదు అనడానికి సాక్ష్యం తాజాగా వీఆర్ఏ ఒక అతన్ని డెటనేటర్లు పెట్టి పేల్చి చంపేశారు. ఇది ఏం గొడవ, ఏ రాజకీయ గొడవలో కాదు జరిగింది, వ్యక్తిగత గొడవ. విషయం ఏంటంటే వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహ ఆయన ఇంట్లో పడుకుని ఉంటే బాబు అనే వ్యక్తి మంచం కింద డెటనేటర్లు పెట్టి పేల్చాడు. దీంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మకి తీవ్ర గాయాలైనవి. ఆమెను వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం ఏంటంటే ఊర్లో ప్రచారం జరుగుతున్నది. వాస్తవంగా ఒక బాధితురాలు అంటే గాయపడ్డటువంటి ఒక మహిళ పట్ల ఇట్లాంటిది మనం మాట్లాడకూడదు. కానీ అక్కడ ఆరోపణ ఏంటయ్యా అంటే ఏదైతే ఈ సుబ్బలక్ష్మమ్మకి సంబంధించి నిందితుడు బాబుతో ఉన్నటువంటి రిలేషన్ కారణంగా అది ఇంట్లో తెలిసిన తర్వాత కంట్రోల్ పెట్టేటప్పటికి ఆమె ఇతనితో మాట్లాడలేదని ఆ కారణంగా గొడవ పడుతూ తాజాగా ఇతను గనక చంపేస్తే తన వెంట ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నటువంటిది ప్రస్తుతం ప్రాథమికంగా తేలుతున్నటువంటి అంశం. పోలీసులు ఈ వ్యవహారంలో వివాహేతర సంబంధమా ఇంకే సంబంధం ఉందన్నటువంటి విషయం, ఏ కారణం ఉందన్నటువంటి దాని మీద నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.